హలో ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాణి రెడ్డి స్టోరీస్ అండ్ బ్లాగ్స్. మనము మామూలుగా ప్రతి ఒక్కరికి యాక్టివ్గా ఉండే ఇన్కము ఏదో ఒక పనిలో చేస్తూ ఉంటారు. అసలు ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి, మనం ఎలా జనరేట్ చేసుకోవచ్చు, అసలు యాక్టివ్ ఇన్కమ్కి ప్యాసివ్ ఇన్కమ్కి డిఫరెన్స్ ఏంటి, ఈ విషయాలు కానీ మనకి ఒక ఐడియా ఉండిందంటే మనం ఈజీగా అర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు యాక్టివ్ విషయం నార్మల్గా తీసుకుంటే 3 స్టెప్స్ బాగా గుర్తుపెట్టుకోండి. మామూలుగా వెల్త్, మనీ, స్టేటస్, ఈ మూడిట్లో మనకి ఏది అవసరం అండి? చాలా వరకు ఒక్కొక్కరి ఒపీనియన్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. సో అసలు వెల్త్ అంటే ఏంటి, వెల్త్ అనేది ఎలా జనరేట్ చేసుకోవచ్చు, అదేవిధంగా అసలు మనీ అంటే ఏంటి, అదేవిధంగా స్టేటస్. ఇప్పుడు స్టేటస్ అనేది మనకి ఎలా వస్తుంది, వీటి గురించి మాట్లాడుకుంటూ మనం అసలు యాక్టివ్ అంటే ఏంటి, ప్యాసివ్ అంటే ఏంటి ఇవాళ తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది మనీ సంపాదించుకోవాలి అనేది. ఖచ్చితంగా ఇప్పుడు మనం చేసే కష్టపడి పని చేస్తూ ఉంటాం అనుకోండి, దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అని అంటారు. అంటే మనీ వచ్చేసి యాక్టివ్ ఇన్కమ్ కిందికి వస్తుందన్నమాట. ఏంటి అంటే ఇప్పుడు నేను ఒక వర్క్ చేస్తున్నాను, నేను జాబ్ చేస్తున్నాను, నాకు మంత్లీ శాలరీ వస్తుంది, దాన్ని ఏమంటాము? యాక్టివ్ ఇన్కమ్ అంటాం. అంటే మనం కష్టపడి పనిచేస్తున్నాము. సో అదేవిధంగా ఏదో ఒక ఆటో పెట్టుకొని నడుపుతున్నాము, అంటే అది మనం కష్టపడుతూనే ఉన్నాము, అది యాక్టివ్ ఇన్కమ్ అవుతుంది, అంటే మనీ వస్తుంది. లేదు, ఒక కారు రెంట్కి పెట్టుకున్నాము, రెంట్కి పెట్టుకొని దాన్ని నడుపుతూ ఉన్నాము, అంటే దాని నుండి వచ్చే మనీని మనకి యాక్టివ్ ఇన్కమ్ అవుతుంది. సో మనం ఏదైతే కష్టపడి సంపాదించుకుంటామో అది యాక్టివ్ ఇన్కమ్ అవుతుంది. అంటే మనం ఇప్పుడు స్టాప్ చేసేసినాం అనుకోండి, ఇప్పుడు మనము రెంటల్కి కారు అనేది మనము డ్రైవింగ్ చేయలేదు, ఇప్పుడు ఏదో దాంట్లో రెంటల్కి పెట్టాము, మనమే దాంట్లో డ్రైవర్గా పనిచేస్తున్నాము. ఇప్పుడు దాన్ని ఒకరోజు మనకి హెల్త్ బాగాలేదని ఆగిపోయినాం, మరి మనకు ఆ రోజు ఇన్కమ్ వస్తుందా? రాదు. ఒక ఆటో తీసుకుంటే అది అంతే. లేదు, ఇంకొకటి ఏదైనా ఎప్పుడు జాబే 1 మంత్ ఏదైనా మనకు ప్రాబ్లం వచ్చి ఆగిపోయినామంటే శాలరీ వస్తుందా? రాదు. ఎప్పుడు కూడా మనము ఒకవేళ లేకపోయినా కూడా దానంతకు అది జనరేట్ చేసేదాన్ని వచ్చేసి మనము ప్యాసివ్ ఇన్కమ్ అంటాము. మనం కష్టపడితేనే వచ్చేదాన్ని వచ్చేసి యాక్టివ్ ఇన్కమ్ అంటాము. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా మనము ఆగిపోయిందంటే వెంటనే డబ్బులు ఆగిపోతుంది చూడండి, దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటాం. మనం కష్టపడితే తప్ప వేరే ఆప్షన్ లేదు అనే దాన్ని మాత్రము యాక్టివ్ ఇన్కమ్ అంటామన్నమాట. అది ఎలా జనరేట్ చేసుకోవచ్చు? మనము నార్మల్గా ఎవరైనా ఏ పనైనా, ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు, వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా వాళ్ళకి ఎలా డబ్బులు వస్తుంది? వాళ్ళు ఒక పొలం అంతా 3 మంత్స్ 6 మంత్స్ ఒక పంట వేస్తే అప్పుడు వస్తుంది చేతికి మనీ కదా. అంటే వాళ్ళు కష్టపడితేనే వస్తుంది. వాళ్ళు ఒక 3 నెలలు ఏం పంట చేయకుండా ఇంట్లో ఉంటే వాళ్ళకి కూడా మనీ రాదు. అది యాక్టివ్ ఇన్కమ్ కిందకి మనీ వచ్చేదాన్ని మనం ఎప్పుడైతే కష్టపడి సంపాదించుకుంటామో అది యాక్టివ్ ఇన్కమ్ అవుతుందండి. ప్యాసివ్ ఇన్కమ్కి వచ్చేసరికి ప్యాసివ్ ఇన్కమ్ మనం కష్టపడకపోయినా వెల్త్ని ఎలా క్రియేట్ చేసుకుంటాం, అసలు వెల్త్ అంటే ఏంటి, ఆ వెల్త్ మనకు ప్యాసివ్ ఇన్కమ్ అవుతుంది. ఎప్పుడు కూడా మనకి యాక్టివ్ ఇన్కమ్తో పాటు మనం ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఒకటి ఖచ్చితంగా చేస్తూ ఉంటేనే ఇప్పుడున్న జనరేషన్లో మనము సర్వైవ్ అవ్వగలం. అలాంటిది లేదు అంటే మనం సర్వైవ్ అవ్వడం చాలా కష్టమవుతుంది. ఇప్పుడు నార్మల్గా తీసుకుంటే ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఏంటి? వెల్త్ ఎలా వస్తుంది? ఇప్పుడు మనము పని చేయకపోయినా కూడా మనకు మంత్లీ ఎంతో కొంత, అంటే 10,000 కావచ్చు, 15,000 కావచ్చు, 1 మంత్ మనం రెస్ట్ తీసుకున్న అట్లీస్ట్ మనకు తినడానికి వస్తూ ఉంటుంది అనే దాన్ని వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఫస్ట్ మనం యూట్యూబే తీసుకుంటే కనుక, ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఇప్పుడు నేను బాగా పాపులర్ అయ్యి నాకు ఎంతో సబ్స్క్రైబర్స్ వచ్చి బాగా పోతుంది, నాకు మంత్లీ ఎందరో కొందరు చూస్తుంటే నాకు 10,000 15,000 వస్తుంది దీని ద్వారా అనుకుంటే అది ప్యాసివ్ ఇన్కమ్ అవుతుందండి. అది మనం వెల్త్ జనరేట్ చేసుకున్నట్లు. ఎందుకంటే ఒకసారి చేసి పెట్టేస్తే అది ఇంకా ఎప్పుడూ ఇయర్లీ అట్లా ఇయర్స్ మనకి మంత్లీ మనీ వస్తూ ఉంది. మనం చూడకపోయినా కూడా దాని గురించి మనకి ఏదో ఒక మనీ ఎంతో కొంత వస్తూ ఉంది. అది 1000 కూడా కానీలేండి, వస్తూ ఉంది. అలా కాకుండా ఏదైనా ఒక కమర్షియల్ ప్రాపర్టీ తీసుకున్నారు, కట్టేసినారు, రెంటల్కి వదిలేసినారు అనుకోండి, దాని గురించి కొంచెం ఇన్కమ్ మనకు వస్తూ ఉంటుంది కదా, దాన్ని వెల్త్ జనరేట్ చేసినట్లు మనము, అది ప్యాసివ్ ఇన్కమ్ అవుతుందన్నమాట. మనం లేకపోయినా కూడా కొన్నిసార్లు పెద్ద వాళ్ళు కూడా ఏదో ఒకటి ఇన్కమ్ ఒకవేళ ఆగిపోతే ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకొని ఉంటారండి. ఇప్పుడు కరోనా టైంలో మనం చూసాము, జాబ్స్ లేనోళ్ళు ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు, ఓన్లీ యాక్టివ్ ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉంటే కనుక. ప్యాసివ్ ఇన్కమ్ ఇంకా ఎన్ని మార్గాల్లో సంపాదించుకుంటుంటారు చెప్పండి. ఇప్పుడు నార్మల్గా KFC తీసుకోండి ఒక ఎగ్జాంపుల్, వాళ్ళు ఎవరో పెట్టి వదిలేస్తున్నారు, అది వాళ్ళు లేకపోయినా కూడా వాళ్ళ తరతరాలు ఆ బ్రాంచెస్ అనేది వెళ్తూ ఉంటాయి కదా, ఎవరో ఒకరు దాన్ని తీసుకుంటూ ఉంటారు, KFCకి ఫ్రాంచైజ్ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అదే విధంగా జూడియో ఉంది, క్లాత్ బిజినెస్,
ఫుడ్ బిజినెస్ తీసుకోండి, వీటిల్లో కొన్ని ఉంటాయి మనకు తెలిసింది. ఎలా అంటే వాళ్ళు లేకపోయినా కూడా ఇప్పుడు పీటర్ ఇంగ్లాండ్, యునైటెడ్ బెంటెన్ ఇలాంటివన్నీ చాలా ఉంటాయన్నమాట. అవి ఏంటంటే ఒకసారి పెట్టి వదిలేస్తే వాళ్ళు లేకపోయినా కూడా జరుగుతూ ఉంటుంది. అంటే వెల్త్ అది క్రియేట్ చేస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళే కాదు, వాళ్ళకి వచ్చే తరాలు కూడా ఒక బ్రాండ్ ఏదైనా తీసుకుంటే కనుక మనం ఇంప్లిమెంట్ చేసి మనం ఎస్టాబ్లిష్ చేసి వదిలేసినాం అనుకోండి, దాని కింద తరాలు కూడా చూస్తూ ఉంటారు కదా. సో అది మనకి ఎప్పుడైతే వెల్త్ జనరేట్ మనం లేకపోయినా చేస్తుందో దాన్ని వచ్చి ప్యాసివ్ ఇన్కమ్ అని అంటారనమాట. అదేవిధంగా ఇప్పుడు మనం టాటా కంపెనీ తీసుకుంటే ఫస్ట్ వాళ్ళు చిన్నగా స్టార్ట్ చేసిన తర్వాత టాటా వచ్చారు. ఇప్పుడు టాటా లేరు అని అది వదిలేస్తారా? కాదు కదా, వెల్త్ జనరేట్ చేస్తుంది అది. అయినా రతన్ టాటా లేకపోయినా కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆల్రెడీ తను చేసి వదిలేసినారు, ఎస్టాబ్లిష్ చేసి వదిలేసినారు, వెల్త్ అనేది జనరేట్ చేస్తూ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ అంటే మనం లేకపోయినా మనం కష్టపడకపోయినా కూడా మనకి ఏదైతే ఇన్కమ్ వస్తుందో, ఏవైతే సోర్సెస్ ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా మనం ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది. వీటి ద్వారా మనం ఎంతో కొంత ఎర్న్ చేసుకుంటూ ఉండొచ్చు. ఒకసారి మనకి యాక్టివ్ ఇన్కమ్ రాకపోయినా కూడా ప్యాసివ్ ఇన్కమ్ ఉంది అనే ధీమాలో మనం ఉంటామన్నమాట. అది ప్యాసివ్ ఇన్కమ్ అవుతుంది. ప్లస్ వెల్త్ని జనరేట్ చేస్తూ ఉంటుంది లైఫ్ టైం. అది చిన్న అమౌంటా పెద్ద అమౌంటా అని కాదు, ఏదో ఒకటి అట్లీస్ట్ మనకు అమౌంట్ వస్తూ ఉంది. మనం 1 నెల 2 నెలలు 6 నెలలు రెస్ట్ తీసుకున్నా కూడా మనకు అమౌంట్ వస్తూ ఉంది అంటే దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటాం అనమాట. ఈ విధంగా స్టేటస్ ఎప్పుడు వస్తుంది? ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాము, మనీ ఉంది, మనీ ఉన్నప్పుడు స్టేటస్ వస్తుందా? వెల్త్ జనరేట్ చేసుకున్నప్పుడు వస్తుందా? మనీ కంటే కూడా వెల్త్ జనరేట్ చేసుకున్నప్పుడే మనకు స్టేటస్ వస్తుందండి. మనం ఎంత కష్టపడినా మనకి ఎప్పుడు కూడా మనం స్మార్ట్గా చేయాలి వర్క్. మనము హార్డ్ వర్క్ కంటే కూడా స్మార్ట్ వర్క్ ఎక్కువ చేయాలి. హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి. అప్పుడే మనం యాక్టివ్ ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అప్పుడే మనం స్టేటస్ని కూడా పెంచుకోవచ్చు. ఓన్లీ హార్డ్ వర్క్ ఒక్కటే సరిపోదండి, స్మార్ట్ వర్క్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఈ విధంగా మనం యాక్టివ్ ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేసుకుంటూ మన స్టేటస్ని పెంచుకోవాలన్నమాట. సో మన వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.